ఆపామంటే గాన్. థ్యాంక్స్ జీ. ఇంకా లేదు. హలో గైస్, సో ఫైనలీ మన డ్రీమ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము, లదాఖ్ ట్రిప్. కానీ లదాఖ్ ట్రిప్లో ఎక్స్క్లూజివ్గా 7 days 8 days అంతా ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు మనము. ఎందుకంటే మేము ప్లాన్ చేస్తుంది వచ్చి ఢిల్లీ టు ఢిల్లీ సర్క్యూట్, లైక్ ఢిల్లీ టు జలాంధర్ టు శ్రీనగర్ టు కార్గిల్ టు లే, మనాలి, చండీగఢ్, ఢిల్లీ, ఈ సర్క్యూట్ చేస్తున్నాం. అది కూడా 8 days అండ్ 7 nights చేస్తున్నాం. సో ఇది అప్రాక్సిమేట్గా 2300 to 2400 kilometers వస్తుంది. Day 1 ప్లాన్ ప్రకారం అయితే మనము జలాంధర్ రీచ్ అవుతున్నాం ఢిల్లీ నుంచి. సో మేము ఢిల్లీలో బైక్స్ రెంటల్ తీసుకున్నాం. సో రెంటల్ తీసుకొని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసి రోడ్ మీదకి రావడానికి 12:30 అయింది. సో 12:30 నుంచి అరౌండ్ 2:30 వరకు సిటీలో ట్రాఫిక్కే సరిపోయింది. అండ్ 2:30 to 3:30 వరకు లంచ్ బ్రేక్ అంతే. ఇప్పుడు 3:30కి యాక్చువల్గా మేము రైడ్ స్టార్ట్ చేసినట్లు. సో ఢిల్లీ అవుట్స్కర్ట్స్ వరకు అయితే 25 kilometers ఏమో కవర్ చేసాం. సో ఇప్పుడు 3:30 అయింది టైము. అండ్ ఢిల్లీ నుంచి జలాంధర్కి అరౌండ్ 390 kilometers ఉంటుంది. సో ఒక 8కి 9కి లేదా 10 లోపల, మ్యాక్స్ 10 లోపల రీచ్ అవుదాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము అంబాలా క్రాస్ చేసాము. సో అంబాలా శంభు మధ్యలో ఇది ఒక ప్లేసు. ఇక్కడ ఏంటంటే ఏదో ప్రొటెస్ట్ జరుగుతుంది. సో నేషనల్ హైవేస్ మీద కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ జంక్షన్, ఇటు నుంచి యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన దారి నుంచి లెఫ్ట్ తీసుకుంటే జలాంధర్కి వెళ్తాము. అది మనం వెళ్ళాల్సిన రూట్. కానీ అక్కడ ఎగ్జాక్ట్గా జంక్షన్లోనే పోలీసులు ఆపేస్తున్నారు. సో వాళ్ళు రీడైరెక్ట్ చేశారు, విలేజెస్ పైకి రీడైరెక్ట్ చేశారు. సో కార్లు ఎలా వెళ్తున్నాయి, ఏ రూట్లో వెళ్తున్నాయి మాకు తెలియదు. వాళ్ళని వీళ్ళని అడిగి మేమైతే ఒక అడ్వెంచర్ చేసాము. మీరే చూడండి ఎలా ఉంటుందో రూటు. టిల్ ఈ అడ్వెంచర్, లైక్ ఈ చిన్న స్ట్రెచ్ మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి కావాలంటే.
వెయిట్ చేయి ఆయన వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళు ఇది కాలు పైకి సో ఫైనల్లీ ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది. సో అంతసేపు అలాంటి ప్లేస్లో రైడ్ చేసిన తర్వాత మీరు చూస్తే చిన్న చిన్న బైక్స్ అయితే మామూలుగా వెళ్ళిపోతున్నాయి, లైక్ స్ప్లెండరు అవి ఇవి. కానీ ఇవి కొంచెం పెద్ద బైక్స్ కదా, దట్టు లగేజ్ ఉంది కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది అయింది. అండ్ ఫస్ట్ రోజు కాబట్టి మేము ఎగ్జైటెడ్గానే క్రాస్ చేసాం. సో ఫైనల్గా అయితే మనం మళ్ళీ హైవే మీదకి వచ్చాము. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 150-130 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది జలంధర్కి. సో 10కి రీచ్ అవుతాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ చిన్నపాటి ఈ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెచ్ లేకపోయింటే 8-9 మధ్యలో రీచ్ అవ్వాల్సి ఉంది. సో ఈ ఎక్స్ట్రా స్ట్రెచ్ ప్లస్ ఎక్స్ట్రా బ్రేక్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆ ట్రాక్లో నడిపేసరికి కొంచెం ఎక్కువ టైర్డ్ అయ్యాం. సో ఇది ఇవాళకి ఫస్ట్ డే అండ్ సీ యూ డే 2.